చేస్తారు, ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంకొకటి మీరు అన్నారు కదా 20 lakh మెంబర్స్కి జాబ్ ఇస్తానని. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ రావాలంటే స్కిల్స్ ఉండాలి, అలానే ఊరికి ఇవ్వలేరు. సో మీరు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతారు, ఎలా అని ఏం చేస్తారు? మొన్న నవ్వుకున్న పాదయాత్ర అంటే బాబు గారు బయటకు వచ్చిన పాదయాత్ర ప్రారంభించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో నడుస్తుంటే చిన్నోడు వచ్చి తమ్ముడు వచ్చి అన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో బాగుండేది, అది కొనసాగించాలని నాకు చెప్పాడు. నేను నవ్వుకున్నా మనసులో. దానివల్లే పాపం బాబు గారిని ఇబ్బంది పెట్టారు. చెల్లి మీరు చూస్తే తెలుగులు హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, నార్త్ ఇండియాకి వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్తున్నారు కదా పనిచేసేదానికి. మళ్ళీ స్కిల్స్ ఉన్నట్టే కదా. అవకాశాలు మనకు లేవు, పరిశ్రమలకు మనకు రావాలి. దట్ ఈస్ అవర్ బిగ్గర్ ఫోకస్ రైట్ నౌ. అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ హ్యాపన్స్ ప్యారలల్. సెకండ్, ఎడ్యుకేషన్కి వచ్చేగా నేను బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు మన కరికులం రీవ్యాంప్ చేయాలి. ఎందుకంటే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసినప్పుడు మనకు ఉద్యోగం రాదు, కానీ 3 నెలలు అమీర్పేటకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే ఉద్యోగం ఎట్లా వస్తుందండి? నాకు అర్థం అవట్లేదు. ఫర్ మీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే మన కరికులం, మన సిలబస్ అబ్సల్యూట్లీ అవుట్డేటెడ్. నేను కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కలిసాను, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సివిల్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఆన్ సాఫ్ట్వేర్స్, లేటెస్ట్ టెక్నాలజీ. ఆ ప్రాబ్లం ఉంది, కరికులంలో మిస్ మ్యాచ్ ఉంది. సో కేజీ టు పీజీ వీ వాంట్ రీవ్యాంప్ ద ఎంటైర్ కరికులం. ఆ లక్ష్యంగా మేము పనిచేస్తాం. వీ విల్ స్ట్రెంథెన్ ద కరికులం. అండ్ అది కూడా మొదటి సంవత్సరంలో చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ స్కిల్ డెవలప్మెంట్ గతంలో ఏ మోడల్ అయితే కొనసాగించో అదే మోడల్ మేము కొనసాగిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ని బలోపేతం చేస్తాం. నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో చెప్పాలమ్మా, ఇక్కడ చాలా మందికి తెలియదు. ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఏ నట్టు, ఏ బోల్టు, ఏ ఎక్విప్మెంట్ కొనాలి కూడా ఆర్ఎఫ్పిలో ఉంది. ఆ ఎక్విప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి వచ్చినప్పుడు కమిటీ వేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో కూడా ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా అని తేల్చి చెప్పేశారు. అంత ట్రాన్స్పరెంట్ గా చేశారండి. సో బాబు గారు ఎప్పుడు నమ్మేది స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలనేది ఆయన బలంగా ఎప్పుడు నమ్ముతారు. హీ లుక్స్ అట్ ద బెస్ట్ మోడల్స్ ఇన్ ద కంట్రీ. ఇన్ఫాక్ట్ ఏ దొంగ కేసు అయితే పెట్టారో, ఏ మోడల్ పైన అయితే కేసు పెట్టారో, దట్ మోడల్ వాజ్ అడాప్టెడ్ ఇన్ గుజరాత్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఆయన అమలు చేశారు అది 2014 ముందర. ఆ మోడల్ మనం అమలు చేస్తాం. దానిపైన దొంగ కేసు పెట్టి బాబు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు.